తప్పు చేసినమ్మ తప్పించుకునే బాటలు ఎంచుకుంటుందట. అగో అట్లనే ఉన్నాయి అంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ ముచ్చట తెలిసినోళ్ళు. పార్టీ మారిన ముచ్చట మీద సమాధానం చెప్పమని స్పీకర్ సారు నోటీసులు ఇచ్చిండు దానం నాగేందర్ సార్కు. అగో దాని మీద సమాధానం చెప్పుకుంటా తాను అసలు పార్టీ మారలేదట. కారు గుర్తు కండువా తీసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనే లేదట. మస్తు మంచోడట, నీతివంతుడట, నియతి గల్లోడట, పాపం అన్యం పుణ్యం ఎరుగని అమాయకుడట. కానీ కొంతమంది బురద జల్లి తనను బదనం చేయాలని చూస్తున్నారట గంతే. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అన్నట్టు స్పీకర్ సార్కు కాగితం రాసి ఇచ్చిండట. నేను పార్టీకి రాజీనామా చేయలేదు, కారు గుర్తు పార్టీ కాదని నన్ను బయటికి పంపలేదు, అసొంటప్పుడు పార్టీ ఫిరాయించినట్టు ఎట్లా అవుతుంది అని అంటున్నాడట. కాకపోతే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పోయినా, అది కూడా ఎమ్మెల్యేగా కాకుండా వ్యక్తిగతంగా పోయినా గంతే. దానికే పార్టీ మారిండు అని అంటారా? గింత అన్యాయం ఉంటుందా ఎక్కడైనా? మీడియా వాళ్ళు రాసినట్టు ఎవరెవరో ఊహించుకున్నట్టు పార్టీ మారినా అంటే ఎట్లా చెల్తుంది? కాబట్టి నా మీద వచ్చిన అనర్హత పిటిషన్ కొట్టేయాలా అన్నట్టు కోరిండట. అవును, దానం సారు చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది 100కు 100%. సారేమన్నా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చేతిలో చెయ్యేసుకొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకున్నాడా? లే, అస్సలే కప్పించుకోలేదు. దానం నాగేందర్ సార్ ఏమన్నా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండా? లే, అస్సలే చేయలేదు. నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలను నీ అమ్మ తోలు తీస్తా అని తిట్టిండా? సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న పనులు గొప్పగా ఉన్నాయని పొగిడిండా? అస్సలంటే అస్సలే పొగడలేదు. కాబట్టి దానం నాగేందర్ సారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడని అందరూ నమ్మాలి. కారు గుర్తు పార్టీ కోసమే పని చేస్తున్నాడు అని అనుకోవాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు మీద ప్రశ్నలు వేసి సతమతం అయ్యేటట్టు చేస్తున్నాడు అనుకోవాలి. కాబట్టి దానం నాగేందర్ సార్ అంత సత్య హరిచంద్రుడు ఇంకొకరు లేరు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ సార్కు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రేపు స్పీకర్ సార్ కూడా దానం సార్ పార్టీ మారలేదనే నిర్ణయం తీసుకుంటాడు కావచ్చు. ఇగో గిట్లు ఉండాలి లీడర్ అంటే. ఇగో గిది ఆదర్శవంతమైన రాజకీయం. గుడ్డు దానం నాగేందర్ సారు వెరీ గుడ్డు అన్నట్టు మస్తు పొగుడుతున్నారట. దానం నాగేందర్ సార్కున్న ఇంతటి గొప్పతనం తెలిసిన తెలంగాణ పబ్లిక్.